వాళ్ళమ్మ నేను పడతా ఉంటే డబ్బులు కనిపిస్తున్నాయి, పైసలు కనబడతా ఉన్నాయి. ఓయమ్మా చింకలా నీ ముఖంలా ఉచ్చి పడతాంది. సరే గాని నీ లెక్క ఎట్లా పెట్టి ఎట్లా సంపాదించేదా? ముందుగాలు ఈ గాడిద ఫామ్ పెట్టానంటే మనకు మంచి జాగ కావాలి. ఆ జాగలా 1,00,000 రూపాయలు అంటే రేకులు, గాడిదకు మంచిగా ఫ్యాన్ దోమలు కుట్టకుండా ఇవన్నీ ఇది. తరువాత దానికి గడ్డి కావాలి, అంటే దానికి కొంత ప్లేస్ కావాలి. అయ్యప్పా ఇవన్నీ నాకేం తెలియదు, నువ్వే చూసుకోవాలా. కానీ మా పొలం అమ్మిన పైసలు 60 లక్షలు ఉండాలి. ఇప్పుడు అయితే అక్కడ 10 లక్షలు ఉండాలి. అది తెచ్చిస్తాను నీకు, సరేనా? సరే సరే తీసుకురాపో, నీకు ఏం ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటా. ఈ విషయం వాడకట్టుకు ఇవ్వాలి చెప్పకు, మళ్ళా వాళ్ళు పెట్టారనుకో ఇబ్బంది అయిపోతుంది. సరే ఫస్ట్ నువ్వు పెట్టిన తర్వాత వాళ్ళు పెడతారులే. పో పైసలు లేదు. సరే ఈ డబ్బులతో నువ్వు ఫామ్ పెట్టి ఈ ఇల్లు ఏకి పెద్ద పాలరాతి బంగ్లా కడతావు. అప్పుడు మాత్రం ఆ బంగ్లకు ఆ పక్క గాడిదను, ఈ పక్క నా బొమ్మ మాత్రం తప్పకుండా పెట్టాలి. సరే మిగతా డబ్బులు రెడీ చేసుకో. సరే సరే నేను పోయి ఫామ్ పనులు ఉంటా. సరే సరే ఇదిగో డబ్బంతా నమ్మి నీకే ఇస్తున్నా, నన్ను కానీ మోసం చేయబాక. ఏందమ్మే మీ ఆంధ్రోలు అసలు మనసులు నమ్మరు, అందులో నా చూడని అస్సలు నమ్మరు. చూడ ఇప్పుడు లక్షలు ఇస్తున్నా కానీ రేపు కోట్లు 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 సంపాదిస్తావు, అప్పుడు నాకు ఇస్తావా? మరేంటి ఇగో మిగతా డబ్బు రెడీ చేసుకో. సరే అప్పి నాకు ఇచ్చినట్టు ఎవరు చెప్పకు. ఫోన్ చేసి అలా కావాలంట, ఫస్ట్ నువ్వే పెట్టాలి, నువ్వే పైకి రావాలి. చింకలా నేను పడతాను.